హైదరాబాద్లో గన్ కల్చర్ అంటే అవతల వ్యక్తి ఏదైనా మాట్లాడాడు, ఒక సందర్భంలో మాట్లాడితే ఆయన చంపేయాలి, అంతే. మనకు వ్యతిరేకంగా కూడా ఆయన చంపేయాలి, ఆయన గన్ను పెట్టాలి, కాల్చేయాలి. ఒకవేళ చంపినాం, కాల్చేసినాం. మారుతిరావు అమృత భర్తను చంపించండి. ఏమైంది మారుతిరావు పరిస్థితి అంటే మనం ఆనందం పొందొచ్చు అనుకోని చంపేయడం వల్ల, కానీ వాడు స్పాట్లో డెడ్ అయినా మిగిలితే నీ ఉన్న జీవితము భయాందోళన భయంకరమే. హైదరాబాద్ నగరంలో మలక్పేట్ ఒక నడి సిటీలో ఒక మనిషిని చంపేయడం, గన్ను తెచ్చి పెద్ద ఏమేమో చేసి చంపి కారముల కారము ఓ గన్ను తెచ్చి కాల్చాల్సిన అవసరం లేదు. ఒకడు గట్టివాడు పోయి చంపేసి కూడా చంపేయచ్చు, పెద్ద కథ కాదు. దానికి ఒక నలుగురు వచ్చి కారు పెట్టి చంపేసి దాని పెద్ద హంగామా చేసి, ఇదంతా చిల్లరగాళ్ళు చేసేటువంటి పని, చిల్లర కల్చర్, ఒట్టి పనికి మాలిన విధవలు చేసే పని. ఇక్కడ చూడండి, పేపర్లు ఇచ్చారు, సిపిఐ లీడర్ షాట్ డెడ్ డ్యూరింగ్ మార్నింగ్ వాక్ అంట. మార్నింగ్ వాక్ చేసేటప్పుడు వచ్చి చంపారు. ఏమైంది? 4 men fired at the Chandu Nayak from close range, killing him himself instantly near a park in Hyderabad, Malakpet. ఇక్కడ key perpetrator had been identified but were yet to be the traced till last report came. In a local resident says the body remained at the crime scene for over half an hour, despite the urban primary health center being just a few steps away. మనకు తెలుసు, మ్యాక్సిమం ఏదైనా అలజడి అయినప్పుడు అక్కడ జనాలు గజగజ వణికిపోతారే తప్ప, ఇన్ని టీవీలు ఉన్నా, ఇంత యంత్రాంగం ఉన్నా, ఇన్ని ఫోన్లు ఉన్నా, ఇంత వ్యవహారం జరిగినా గజగజ వణికిపోవడమే మన వంత అవుతా ఉన్నది. ఒక చిల్లరగాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి గన్నులు పట్టుకొని చంపేసిపోతూ ఉంటే, గన్నుల కల్చర్, నేను ఎందుకు ఈ వార్త మెయిన్గా చూపిస్తున్నా అంటే, గన్ కల్చర్ అనేది మంచిది కాదు. గన్ కల్చర్, ఒకవేళ గన్ పట్టినోడు న్యాయపరుడైతే, న్యాయంగా అయితే మీకు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, న్యాయపరంగా మీకు దొరుకుతుంది. మీరు అన్యాయానికి దిగడము, మళ్ళీ చంపడం. ఇప్పుడు శంకర్ నాయకుని చంపడం ద్వారా మీరు అనుకున్నది సాధిస్తారా, ఆ ప్రాపర్టీ ఏదైనా తీసుకోగలుగుతారా అంటే అట్లా నాశనమే. అది అందరి దృష్టికి వస్తుంది. అంటే ఒక మూర్ఖ పద్ధతిలో ఒక చిల్లరగాళ్ళ లేక చేసి ఆయన చంపేసారు. పోనీ మీరేమైనా ఎలకాలం బత్తరా? ఈ గాడిదలు చంపేసిన గాడిదలు పోయి జైలుకు పోతారు. ఈయన కుటుంబమా, నేను పిల్లమా, ఈయన పిల్లలాగా వాడు వచ్చేది అది మొత్తం ప్రూఫ్ అయ్యి అదో నరకయాతన. ఎందుకు ఈ చెత్త వ్యవహారం? ఇది చూడండి, ఇక్కడ ఏం జరిగింది? ఈ లీడర్ షాట్ డెడ్ డ్యూరింగ్, పోయి ఒక మనిషిని దగ్గరికి పోయి కలిసి చంపేసి ఏమొచ్చింది ఆయన చంపితే? ఒక గిరిజనుడు, ఒక సిపిఐ లీడర్, ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తిని ఆయన పెట్టి చంపేసి ఏమొస్తుందని అడుగుతా ఉన్నా. నలుగురు వచ్చిరంట, ఓ గన్ను తీసుకొని నలుగురు వచ్చి ఒక మనిషిని చంపడానికే నలుగురు అవసరమా? వాడు అది కూడా ఆయన పారిపోతాడని చెప్పి కళ్ళల్లో ఇక చూడండి, ఇక స్ప్రే కొడుతున్నారు, కళ్ళులో స్ప్రే కొడుతూ ఉన్నారు. దగ్గరికి వెళ్ళి కాల్చి చంపి ఈడ పడిపోయాడు, ఈడ పారిపోతూ ఉన్నారు. ఈడున్న వాళ్ళంతా చూస్తూ ఉన్నారు, పార్కులో ఉన్న వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, చందు నాయక్ వాక్స్ టువర్డ్స్ ఈజ్ వెహికల్ ఆఫ్టర్ మార్నింగ్ వాక్ అయిపోయింది. ఆడ కారు పెట్టిండు, కారు కాడికి కొనికి వస్తూ ఉన్నాడు. ఈ కారు కాడికి ఎట్లా వస్తారని పక్కకి నిలబడి రాగానే కళ్ళులో కారం కొట్టిరు. ప్రెసిడెంట్గా బర్రం అంటే కళ్ళులో పడితే మంటలు వేసి ఇట్లా వంగిండు. ఆయన కళ్ళు మూసుకుపోగానే కాల్చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది? 4 members గ్యాంగ్ confronts him at the near park west gate and sprays the chilli powder in his eyes. ఆయన కళ్ళలో కారం కొట్టిరు. దాని తర్వాత 5 shots are fired. 5 సార్లు కాల్చిరు. ఈ డైడ్ ఆన్ ద స్పాట్, చనిపోయాడు అక్కడనే. ద అసైలెంట్స్ ఫ్లీ ఇన్ ఏ కార్, అక్కడ నుంచి కార్లో పారిపోయారు. ఇక్కడ లోకల్స్ ఏం చేశారు? గ్యాదర్ ఆఫ్టర్ హియరింగ్ ద గన్ ఫైర్ అయిన తర్వాత అందరు అడిగి వచ్చారు, ఫోన్లలో తీసుకుంటారు. ఇక 8 AM ఇది జరిగింది. ఎప్పుడు జరిగింది? 7:19 జరిగింది. ఇది వస్తున్నాడు ఇక్కడ 7:20, 1 minute పని, 1 minute అయిపోయింది. 7:19 అంటే 2 నిమిషాలు అయిపోయింది. ఇదంతా 7:21 కథం అయిపోయింది. ఎక్కడదక్కడ ఆయన చనిపోయారు. దాని తర్వాత 8 గంటలకు ఇది అందరు వచ్చి 7:30కు వచ్చారు అందరూ, అంటే 10 నిమిషాల్లో వచ్చారు. పోలీస్ అరైవ్డ్ అండ్ కార్డన్ ఆఫ్ ద ఏరియా. అక్కడ వచ్చేసి ఇల్లుస్ట్రేషను, నెక్స్ట్ సతీష్ వెల్వించి, ఇక్కడ మొత్తం టోటల్ వచ్చి ఆ కార్డన్ ఆ ఏరియాకి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడతా ఉంది, మీరు క్లియర్గా చూడండి ఏమవుతుంది అనేది మనకు తెలియాలి. ఈయన శంకర్ నాయక్, ఈయన చందు నాయక్. ఈ చందు నాయక్ ఈయన. ఇక లోకల్స్ రీకాల్ ప్యానిక్ యాజ్ ఏ, ఇక్కడ గన్ షాట్స్ షట్టర్ డైలీ కామ్ అని చెప్పి ఇక్కడ పడతా ఉంది. ఇక్కడ ఇది పార్క్ ఏరియా ముందర పోలీసు వాళ్ళు వచ్చారు, ఇక్కడ అంతా ముగ్గు పోసిరు.
కుక్కలు వచ్చినాయి, స్క్వాడ్ వచ్చినాయి, డాగ్ స్క్వాడ్ వచ్చింది, అంతా జరుగుతూ ఉంది. ఇది విషయం. నేనేమంటానంటే ఎందుకు మనం చూపిస్తున్నామంటే ఈ గన్ కల్చర్ అనేది పోలీసుల యొక్క రిక్కి ఉండాలి. ఎవరైనా మీకు ప్రమాదం ఉన్నప్పుడు పోలీసులను ఆశ్రయించాలి. ఎవడే విధంగా ఉంది, అసలు ఎవడి క్యారెక్టర్ ఏందనే విషయం మీద మీకు అనుమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయిస్తే మంచిది. ఈ విధంగా ఈ గన్ కల్చర్ వచ్చి చేసి ఈ చంపిన వాళ్ళు ఎవడు కూడా లేడు అంటున్నా అన్న. మహమ్మద్ పహల్వాన్ లాంటి వాళ్ళే చనిపోయారు, నయీం లాంటి వాళ్ళే చనిపోయారు. మనము చిల్లరగాల భూముల కోసం వాళ్ళ నీళ్ళు చంపి అనవసరంగా లైఫ్ ఖరాబ్ చేసుకోవద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తే మనిషి ఆనందంగా ఉండగలుగుతాడు. వీళ్ళని చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కడు విధవ ఉంటే వాని ఎంబడి వాళ్ళంతా లంగలు అయిపోయారు. ఇలా ఆ నలిచిన వాళ్ళందరూ జైలుకే, ఆ 4 కుటుంబాలు ఆగమేయాల. దానివల్ల ఏమైనా వస్తుందంటే ఏం రాదు. ఎంత పెద్ద నయీం లాంటి వాళ్ళు కూడా, నయీం లాంటి కరడు కట్టినటువంటి మనుషులను చంపే వ్యక్తి కూడా కథమైపోయాడు లాస్ట్కు. ఆయన నయీం ఆస్తులు ఎక్కడ పోయినాయో, భూములు ఎక్కడ పోయినాయో, గుట్టలు పైసలు ఎక్కడ పోయినాయో తెలియదు. పాపాలు వండుతాయి. ఈ విధంగా చేయకూడదు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున రాశారు ఈ పేపర్లో. ఇది ఈ ఇన్సిడెంట్. అయితే ఇంకోటి కూడా జరిగింది, ఇంకో హత్య కూడా జరిగింది. ఈ హత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఈ హత్యలు ఎవరు చేస్తూ ఉన్నారు, ఎలా చేస్తూ ఉన్నాయి, గల్ కల్చర్ పోవాలి. పోలీసులు కూడా ఖచ్చితంగా అనుమానం వచ్చిన ఎవరి మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎవడాడు, ఎలాంటి వ్యక్తి అనేది కూడా మనం ఆరా తీయగలగాలి. అట్లా తీస్తే తప్ప ఈ నెత్తినొప్పి మనకు పోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చందునాయక్ ఉన్నాడు. చందునాయక్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు అనుకో, అప్పుడు ఏం చేయాలి పోలీసు వాళ్ళు? ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు, వాని క్యారెక్టర్ ఏంది, వాని తానే ఏమున్నాయి, వాడు ఎలాంటి వాడు చూడాలి. చూసి ఇమ్మీడియట్గా వానికి వార్నింగ్ ఇవ్వాలి. ఏదేమైనా లీడర్లను వచ్చి చంపేసిపోతున్నాడు. ఇక్కడ చూడండి, కళ్ళలో కారం కొట్టి తుపాకీతో కాల్చి చంపేసినట్టు. ఇది పెద్ద ఎత్తున మలక్పేటలో సిపిఐ నాయకుడు దారుణ హత్య భూ వివాదాల కారణమని పోలీసుల అంచనా. జనంలో ఉన్న నాకేం కాదు, భర్తకు ప్రాణహాని ఉందని అనుమానించిన నారీబాయ్ తన కుమార్తె సింధుతో కలిసి ఉదయం 6 గంటలకు పార్క్ చేరారు. రెండు రోజులుగా ఇంటి సమీపంలో కనిపిస్తున్న కారు పార్కు వద్ద కూడా ఉండడంతో ఆయనను అప్రమత్తం చేశారు. జనం మధ్యలో ఉన్న తనకు ఇబ్బంది ఏమీ ఉండదని వారిని ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి పంపించారు. వాకింగ్ తర్వాత పార్కు బయట వచ్చినటువంటి చందు రాథోడ్ను నలుగురు దుండగులు చుట్టుముట్టి కళ్ళలో కారం కొట్టి ఇక్కడ దేశవాళీ పిస్టల్తో 2 రౌండ్లు కాల్పులు జరిపారు. 2 రౌండ్లు కాల్పులు జరిపారు. అంటే తప్పించుకునేందుకు పరిగెత్తుతూ కింద పడగా మరో 2 రౌండ్లు కాల్చారు. అనంతరం కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించి తలపై మరో రౌండ్ కాల్పులు జరిపారు. చందు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అంటే స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్, అదనపు డీసీపీ శ్రీకాంత్, ఏసీపీలు సుబ్బరామరెడ్డి, వెంకటరెడ్డి, ఇన్స్పెక్టర్ నరేష్ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అంటే చందు రాథోడ్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతనితో గొడవలు ఉన్న శివ, మున్నా, భాష, రాజేషులు దారుణానికి పాల్పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి అనుమానితుల ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్లు తేల్చారు. రైట్. పాత కక్షలు భూ వివాదాల కోణంలో వివరాలు సేకరిస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు 10 బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక్కడ నర్సాయపల్లిలో విషాద ఛాయలు. చందు రాథోడ్ హత్య ఆయన సొంత ఊరు నర్సాయపల్లిలో విషాద ఛాయలు అమలుకున్నాయి. ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు. స్వగ్రామంలో పండుగలు శుభకార్యాలు జరుపుతూ బంధువుల స్థానికులతో కలుపుగోలుగా ఉండేవారని గ్రామస్తులు తెలిపారని. భార్య గృహిణిగా, కుమార్తె సింధు సివిల్స్కు శిక్షణ తీసుకుంటున్నారు. కుమారుడు సిద్ధు కెనడాలో ఎంటెక్ చదువుతున్నాడు. ఇక ఈ కడుపులో కూడా ఇక్కడ చూడండి, కాంగ్రెస్ ఎస్సీసీఎల్ నేత హత్యనంట. ఇక్కడ ఎస్సీసీఎల్ నేత తొలుత రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు, కాల్పుడు జరపడంతో చనిపోయినట్లు పోస్ట్ మార్టంలో నిర్ధారణ. ఆయన ప్రయాణించిన కారు ఏపీ ఎమ్మెల్యే పేరిట రిజిస్ట్రేషన్ ఉంది. అవునా? అనిల్ ఘటనా స్థలాన్ని గుర్తించిన బుల్లెట్లు కూడా వచ్చినాయి. అనిల్ భుజానికి తూట గాయాలు. ఇవి అనుమానాలు. అంటే గన్ కల్చర్ అనేది పెరిగిపోతూ ఉంది మర్డర్లకు అని ఇక్కడ మనం అనుమానించాల్సి వస్తుంది. ఇగో కడుపులో కాల్చి చూడు. ఇక రెండోది అంటే మృతి చెందడానికి ముందు అనిల్ తన చేతిపై రాసుకున్న ఫోన్ నెంబరు ఎవరిదైనా దానిపై పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ప్రముఖ నిర్మాణ సంస్థ యజమానులతో గల భూ వివాదమే ఈ హత్యకు కారణం.
హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ప్రముఖ నిర్మాణ సంస్థ యజమానులతో గల భూ వివాదమే ఈ హత్యకు దారి తీసినట్లు ప్రచారంగా ఉంది. నానక్రామ్గూడలో నిర్మాణ యజమానితో ఉందంట. నానక్రామ్గూడలో 6 గుంటల స్థలం విషయమై అనిల్కు ప్రముఖ రాజకీయ నాయకులతో గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటన సమయంలో అనిల్ ప్రయాణించినటువంటి బెంజ్ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్లోని ఓ ఎమ్మెల్యేదని తెలిసింది. కాల్పులకు ఎమ్మెల్యే మనుషులకు ఏమైనా సంబంధం ఉందా అని కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అరే తొలుత రోడ్డు ప్రమాదం అనుకున్నట. ఇక్కడ ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు సంభవించిందని కాల్పులు జరపడం వల్లనే మరణించినట్టు పోస్టుమార్టం నిపుణులు వెళ్ళింది. అంటే ఇక్కడ కొల్చారం మండలము పైతరకు చెందినటువంటి మారెల్లి ఏసమ్మ అంతయ్యల దంపతుల పెద్ద కుమారుడు అనిల్ వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నాడు. కుటుంబంలో అనిల్ రాజకీయంగా ఎదుగుతున్నాడు. గాంధీ భవన్లో పార్టీ పదవుల నియమితం జరిగినటువంటి ముఖాముఖి హాజరై తిరిగి స్వగ్రామం ప్రయాణమయ్యారు. వాహనంలో అనుచరులతో బయలుదేరిన అనిల్ ఒక్కొక్కరిని దింపుతూ ఇంటికి వెళ్ళసాగారు. సోమవారం రాత్రి 8 గంటల 15 ఘటన జరిగింది అనుమానిస్తున్నారు. ఈ సమయంలో ఆయన వెంట ఎవరూ లేనట్లు తెలుస్తుంది. మంగళవారం ఘటనా స్థలిని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు సందర్శించారు. కాల్పులు జరిగిన తీరును సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఘటనా స్థలంలో పోలీసులు 4 తూటలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు రప్పించి మృతదేహానికి మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మృతదేహాన్ని పరీక్షించినటువంటి ఆర్థోపెడిక్ సర్జన్ రమేష్ మాట్లాడుతూ అనిల్ కుడి భుజంపై 3 తూటాలు, మరొక శరీరం వెనుక భాగంలో ఉందన్నారు. 2 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిపినట్లు శవ పరీక్షలో తేలినట్టు సమాచారం. పాత కక్షల నేపథ్యంలో తన కుమారుడిని చంపారంటూ మృతుడు తండ్రి అంతయ్య ఇచ్చినటువంటి ఫిర్యాదులో కేసు నమోదైంది. హత్యకు కేసును ఛేదించేందుకు 4 బృందాలు రంగంలోకి దిగాయి. ఇది పరిస్థితి. అంటే హత్యలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఎవరైనా గట్టిగా ఉంటే భయాందోళనకు గురి చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. సరే.